ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ఏమండి కనీసం ఈ విశ్వవసు నామ సంవత్సరంలో అయినా సరే మేము ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఒక్క టెక్నిక్ చెప్పండి కనీసం మా లగ్నం లేదా మా రాశి వారికి, ఎందుకంటే అన్నిటికీ కూడా ధనం మూలం ఇదం జగత్ కాబట్టి అని అంటూ ఉన్నారు. అయితే నేను ఇందులో ఆదాయం ఒక్కటే కాదు, అంటే మనకి ఆరోగ్యము, రుణరోగ శత్రు బాధలు కూడా తగ్గడానికి ఏమిటి, అదేవిధంగా ఫైనాన్షియల్గా పెరగడానికి ఏమిటి అనే విషయాలు నేను మీకు చెప్తాను. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకుంటే సహజంగానే లగ్నాధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి వీళ్ళకి ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎమోషన్స్, మదర్లీ నేచరు, తొందరగా ఎక్స్ప్రెషన్స్ చాలా చక్కగా అవతల వాళ్ళు చెప్తుంటే పలికించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ధనాధిపతి సహజంగా మీకు రవి అవుతాడు కాబట్టి అందరూ ఏమనుకుంటారంటే కర్కాటక లగ్నం వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ జాబ్ చేయాలి, ఎందుకంటే మెడికల్ రిలేటెడ్ వాటిలో ఉండాలనుకుంటారు. అలా ఏం కాదు, కొంతమంది ఉంటారు మెడికల్ రంగాల్లో, గవర్నమెంట్ జాబ్ కూడా అందరూ చేయాలని లేదు. ఎందుకంటే ఇక్కడ మీకు రవి ఎవరైతే ఉన్నారో సూర్య భగవానుడి యొక్క బలం మీద మీకు ఆధారపడి ఉంటుంది. మీరు గవర్నమెంట్ జాబ్ చేయాలా, గవర్నమెంట్ అండర్టేకింగ్లో చేయాలా, లేకపోతే మెడికల్ రంగాల్లో చేయాలా, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక యోగా మాస్టర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఒక్కోసారి. కాకపోతే ఇక్కడ ధన యోగాన్నిచ్చే గ్రహము, ధనం యాక్టివేట్ అయ్యేటువంటి మంత్రము అనేటువంటిది ఉంటుంది ప్రతి వారికి కూడా. అందులో పర్టికులర్గా ఈ ధనం యాక్టివేట్ అయ్యేటువంటి మంత్రాల్లో ప్రధానంగా మీకు ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమ, ఖచ్చితంగా ధనం యాక్టివేట్ తీరుతుంది. మరియు దీంతో పాటు మరొకటి ఏమిటంటే, ఇది స్పెసిఫిక్గా ధనానికేనండి, వేరే వేరే వాటికి కాదు. ఓం దక్షిణామూర్తయే నమ, ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమ, ఓం దక్షిణామూర్తయే నమ. ఇది గనక చేసినట్లయితే ఫైనాన్షియల్గా మంచి ధనయోగం ఉంటుంది. మరి దానం ఏమి ఇవ్వాలి అని చెప్పి చూసుకున్నట్లయితే నువ్వులు, బొబ్బర్లు ముఖ్యంగా దానంగా ఇవ్వాలి. అలాగే నువ్వులు ఇవ్వలేమండి అంటే తీసుకునే వాళ్ళు లేరు, మరి గోవుకి ఏమైనా పెట్టేయాలా అంటుంటారు. పొరపాటును కూడా నువ్వులు గోవులకు పెట్టకండి, అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే ఇబ్బంది పడతారు. మరియు గోవులకు మరి ఏం పెట్టాలి అంటే చక్కగా బెల్లాన్ని తీసుకెళ్ళి దేశీవాలి గోవు పెట్టండి, తీపి చపాతీలు పెట్టండి. ఖచ్చితంగా ఏమవుతుందంటే ఫైనాన్షియల్ యాక్టివ్ అనేటువంటి జరుగుతుంది. మనం ఏదైనా సరే ఒకటి యాక్టివ్ అవ్వాలన్నా డియాక్టివ్ అవ్వాలన్నా ఈ పద్ధతిని పాటించాలి. ఇది ఎప్పుడైతే చేస్తారో ఆరోగ్యము బాగుంటుంది, ధనపరంగాను బాగుండడం జరుగుతుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకుంటే సహజంగానే లగ్నాధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి వీళ్ళకి ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎమోషన్స్, మదర్లీ నేచరు, తొందరగా ఎక్స్ప్రెషన్స్ చాలా చక్కగా అవతల వాళ్ళు చెప్తుంటే పలికించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ధనాధిపతి సహజంగా మీకు రవి అవుతాడు కాబట్టి అందరూ ఏమనుకుంటారంటే కర్కాటక లగ్నం వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ జాబ్ చేయాలి, ఎందుకంటే మెడికల్ రిలేటెడ్ వాటిలో ఉండాలనుకుంటారు. అలా ఏం కాదు, కొంతమంది ఉంటారు మెడికల్ రంగాల్లో, గవర్నమెంట్ జాబ్ కూడా అందరూ చేయాలని లేదు. ఎందుకంటే ఇక్కడ మీకు రవి ఎవరైతే ఉన్నారో సూర్య భగవానుడి యొక్క బలం మీద మీకు ఆధారపడి ఉంటుంది. మీరు గవర్నమెంట్ జాబ్ చేయాలా, గవర్నమెంట్ అండర్టేకింగ్లో చేయాలా, లేకపోతే మెడికల్ రంగాల్లో చేయాలా, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక యోగా మాస్టర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఒక్కోసారి. కాకపోతే ఇక్కడ ధన యోగాన్నిచ్చే గ్రహము, ధనం యాక్టివేట్ అయ్యేటువంటి మంత్రము అనేటువంటిది ఉంటుంది ప్రతి వారికి కూడా. అందులో పర్టికులర్గా ఈ ధనం యాక్టివేట్ అయ్యేటువంటి మంత్రాల్లో ప్రధానంగా మీకు ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమ, ఖచ్చితంగా ధనం యాక్టివేట్ తీరుతుంది. మరియు దీంతో పాటు మరొకటి ఏమిటంటే, ఇది స్పెసిఫిక్గా ధనానికేనండి, వేరే వేరే వాటికి కాదు. ఓం దక్షిణామూర్తయే నమ, ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమ, ఓం దక్షిణామూర్తయే నమ. ఇది గనక చేసినట్లయితే ఫైనాన్షియల్గా మంచి ధనయోగం ఉంటుంది. మరి దానం ఏమి ఇవ్వాలి అని చూసుకున్నట్లయితే నువ్వులు, బొబ్బర్లు ముఖ్యంగా దానంగా ఇవ్వాలి.
అలాగే నువ్వులు ఇవ్వలేమండి అంటే తీసుకునే వాళ్ళు లేరు, మరి గోవుకి ఏమైనా పెట్టేయాలా అంటుంటారు. పొరపాటున కూడా నువ్వులు గోవులకు పెట్టకండి. అదేదైనా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే ఇబ్బంది పడతారు. మరియు గోవులకు మరి ఏం పెట్టాలి అంటే చక్కగా బెల్లాన్ని తీసుకెళ్ళి దేశీవాలి గోవు పెట్టండి, తీపి చపాతీలు పెట్టండి. ఖచ్చితంగా ఏమవుతుందంటే ఫైనాన్షియల్ యాక్టివ్ అనేటువంటిది జరుగుతుంది. మనం ఏదైనా సరే ఒకటి యాక్టివ్ అవ్వాలన్నా, డీయాక్టివ్ అవ్వాలన్నా ఈ పద్ధతిని పాటించాలి. ఇది ఎప్పుడైతే చేస్తారో ఆరోగ్యము బాగుంటుంది, ధనపరంగాను బాగుండడం జరుగుతుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకుంటే సహజంగానే లగ్నాధిపతి చంద్రుడు అవుతారు కాబట్టి వీళ్ళకి ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎమోషన్స్, మదర్లీ నేచరు, తొందరగా ఎక్స్ప్రెషన్స్ చాలా చక్కగా అవతల వాళ్ళు చెప్తుంటే పలికించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ధనాధిపతి సహజంగా మీకు రవి అవుతాడు కాబట్టి అందరూ ఏమనుకుంటారంటే కర్కాటక లగ్నం వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ జాబ్ చేయాలి, ఎందుకంటే మెడికల్ రిలేటెడ్ వాటిలో ఉండాలనుకుంటారు. అలా ఏం కాదు, కొంతమంది ఉంటారు మెడికల్ రంగాల్లో. గవర్నమెంట్ జాబ్ కూడా అందరూ చేయాలని లేదు. ఎందుకంటే ఇక్కడ మీకు రవి ఎవరైతే ఉన్నారో సూర్య భగవానుడి యొక్క బలం మీద మీకు ఆధారపడి ఉంటుంది. మీరు గవర్నమెంట్ జాబ్ చేయాలా, గవర్నమెంట్ అండర్టేకింగ్లో చేయాలా, లేకపోతే మెడికల్ రంగాల్లో చేయాలా, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక యోగా మాస్టర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఒక్కోసారి. కాకపోతే ఇక్కడ ధన యోగాన్నిచ్చే గ్రహము, ధనం యాక్టివేట్ అయ్యేటువంటి మంత్రము అనేటువంటిది ఉంటుంది ప్రతి వారికి కూడా. అందులో పర్టికులర్గా ఈ ధనం యాక్టివేట్ అయ్యేటువంటి మంత్రాల్లో ప్రధానంగా మీకు ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమ, ఖచ్చితంగా ధనం యాక్టివేట్ తీరుతుంది. మరియు దీంతో పాటు మరొకటి ఏమిటంటే ఇది స్పెసిఫిక్గా ధనానికేనండి, వేరే వేరే వాటికి కాదు. ఓం దక్షిణామూర్తయే నమ, ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమ, ఓం దక్షిణామూర్తయే నమ. ఇది గనక చేసినట్లయితే ఫైనాన్షియల్గా మంచి ధనయోగం ఉంటుంది. మరి దానం ఏమి ఇవ్వాలి అని చెప్పి చూసుకున్నట్లయితే నువ్వులు, బొబ్బర్లు ముఖ్యంగా దానంగా ఇవ్వాలి. అలాగే నువ్వులు ఇవ్వలేమండి అంటే తీసుకునే వాళ్ళు లేరు, మరి గోవుకి ఏమైనా పెట్టేయాలా అంటుంటారు. పొరపాటును కూడా నువ్వులు గోవులకు పెట్టకండి. అదేదైనా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే ఇబ్బంది పడతారు. మరియు గోవులకు మరి ఏం పెట్టాలి అంటే చక్కగా బెల్లాన్ని తీసుకెళ్ళి దేశీవాలి గోవు పెట్టండి, తీపి చపాతీలు పెట్టండి. ఖచ్చితంగా ఏమవుతుందంటే ఫైనాన్షియల్ యాక్టివ్ అనేటువంటిది జరుగుతుంది. మనం ఏదైనా సరే ఒకటి యాక్టివ్ అవ్వాలన్నా, డీయాక్టివ్ అవ్వాలన్నా ఈ పద్ధతిని పాటించాలి. ఇది ఎప్పుడైతే చేస్తారో ఆరోగ్యము బాగుంటుంది, ధనపరంగాను బాగుండడం జరుగుతుంది. ఈ యోగాన్నిచ్చే గ్రహము, ధనం యాక్టివేట్ అయ్యేటువంటి మంత్రము అనేటువంటిది ఉంటుంది ప్రతి వారికి కూడా. అందులో పర్టికులర్గా ఈ ధనం యాక్టివేట్ అయ్యేటువంటి మంత్రాల్లో ప్రధానంగా మీకు ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమ, ఖచ్చితంగా ధనం యాక్టివేట్ తీరుతుంది. మరియు దీంతో పాటు మరొకటి ఏమిటంటే ఇది స్పెసిఫిక్గా ధనానికేనండి, వేరే వేరే వాటికి కాదు. ఓం దక్షిణామూర్తయే నమ, ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమ, ఓం దక్షిణామూర్తయే నమ. ఇది గనక చేసినట్లయితే ఫైనాన్షియల్గా మంచి ధనయోగం ఉంటుంది. మరి దానం ఏమి ఇవ్వాలి అని చెప్పి చూసుకున్నట్లయితే నువ్వులు, బొబ్బర్లు ముఖ్యంగా దానంగా ఇవ్వాలి. అలాగే నువ్వులు ఇవ్వలేమండి అంటే తీసుకునే వాళ్ళు లేరు, మరి గోవుకి ఏమైనా పెట్టేయాలా అంటుంటారు. పొరపాటును కూడా నువ్వులు గోవులకు పెట్టకండి. అదేదైనా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే ఇబ్బంది పడతారు. మరియు గోవులకు మరి ఏం పెట్టాలి అంటే చక్కగా బెల్లాన్ని తీసుకెళ్ళి దేశీవాలి గోవు పెట్టండి, తీపి చపాతీలు పెట్టండి. ఖచ్చితంగా ఏమవుతుందంటే ఫైనాన్షియల్ యాక్టివ్ అనేటువంటిది జరుగుతుంది. మనం ఏదైనా సరే ఒకటి యాక్టివ్ అవ్వాలన్నా, డీయాక్టివ్ అవ్వాలన్నా ఈ పద్ధతిని పాటించాలి. ఇది ఎప్పుడైతే చేస్తారో ఆరోగ్యము బాగుంటుంది, ధనపరంగాను బాగుండడం జరుగుతుంది.